వందల ఏళ్ల పాటు చరిత్రను కుదిపేసిన ఒక కీలకమైన వ్యక్తి చరిత్రలో అసలు లేనే లేడని, అతనొక కల్పిత పాత్ర అని చరిత్రకారులు వాదించారు. బైబిల్ ప్రకారం అతని పేరు పొంతీ పిలాతు. అతడు రోమన్ సామ్రాజ్యపు గవర్నర్. కానీ రోమన్ రికార్డుల్లో గాని, భూమి మీద జరిగిన ఏ తవ్వకాల్లో గాని ఇతనికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దాంతో బైబిల్లో రాసిందంతా అబద్ధం అని సైంటిస్టులు డిక్లేర్ చేశారు. కానీ 1961లో ఒక సంచలనం జరిగింది. డాక్టర్ యాంటోనియో ఫ్రోవా నేతృత్వంలోని ఇటలీ ఆర్కియాలజీ టీం ఇజ్రాయెల్లోని కైసరేయా తీరంలో తవ్వకాలు జరిపింది. అక్కడ ఒక పురాతన థియేటర్ మెట్ల కింద వాడిన ఒక సున్నపు రాయి వాల కంటపడింది. ఆ రాయి మీద ఉన్న దుమ్ము తుడిచి చూసిన శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ రాయి మీద లాటిన్ భాషలో స్పష్టంగా పొంతియస్ పిలాతుస్, యూదయ ప్రాంతానికి ప్రిఫెక్ట్ అని చెక్కబడి ఉంది. 2000 ఏళ్ల క్రితం బైబిల్ ఖచ్చితంగా ఏ పేరు, ఏ పదవి చెప్పిందో అక్షరం పొల్లుపోకుండా ఆ రాతి మీద అదే పక్కా సైంటిఫిక్ ఆధారం దొరికింది. బైబిల్ అనేది కట్టుకథ కాదు, చరిత్రకు సజీవ సాక్ష్యం. బైబిల్కి సంబంధించిన 5 చారిత్రక నిజాల గురించిన వీడియో చేసి పెట్టాను. ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని ప్రెస్ చేసి చూడొచ్చు.